చదువు అనేది ఒక గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. చదువుతోనే ఆర్థిక అసమానతలు రూపుమాపొచ్చని చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు కేంద్రం ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా జింకానా 100 కోట్ల రూపాయలతోటి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. 2018లో భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు మాతా శిశు కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ అవసరమైన పరికరాల కోసం ప్రభుత్వం 27 కోట్ల రూపాయలు కేటాయించింది. పూర్వ విద్యార్థులు అద్భుతమైన పని చేశారన్నారు సీఎం చంద్రబాబు. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుపడాలని మీరిచ్చిన స్ఫూర్తి మరువలేనిదని అభినందించారు. ఎన్ఆర్ఐలు సొంత ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, ప్రభుత్వం సైతం ఆర్థిక అసమానతలు తగ్గించాలని ప్రయత్నిస్తోందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం, చిన్న కుటుంబాల్లో పుట్టాం, చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కూడా గ్రామాల్లో అభివృద్ధి అవుతూ ఉంది. వ్యక్తిగతంగా ఏమేం కావాలనో వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తున్నాం. ఇల్లు కానీ, ఇంటి జాగా కానీ, గ్యాస్ కానీ, హౌస్ కానీ, లేకుంటే వాటర్ కానీ అవన్నీ చేస్తున్నాం. అయినా జీవన ప్రమాణాలు పెరగాలంటే వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తే తప్ప ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గవు. ఆ రోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం, మీలో కూడా చదువుకోవాలని ఒక ఆలోచన రావడం, అక్కడి నుంచి ఎక్కడ అవకాశాలు ఉంటాయంటే మీరు అమెరికాకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చేది. దానివల్ల మీరు పైకి వచ్చారు. చదువు అనేది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు.